హలో అండి. ఈ రోజుల్లో మంచికి పోయినా చెడే ఎదురవుతుంది. కొంతమందికి ఎంత మంచి చెప్పినా గానీ అది చెడుగానే తీసుకుంటారనమాట. మొన్న 'శివాజీ' గారు చేసిన కామెంట్స్‌లో తప్పేం లేదు. కానీ వర్డ్స్ తప్పు అంతే. అంటే ఆ రోజుల్లో పద్ధతిగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పద్ధతిగా ఉండమంటం గూడా తప్పైపోయిందనమాట. మంగళసూత్రం ఏసుకోమన్నా తప్పైపోతుంది, చేతికి గాజులున్నా తప్పైపోతుంది, నుదుటిన కుంకుమ పెట్టినా తప్పైపోతుంది. ఇంకేంటండి ఇంక పెళ్ళికి అర్థమేముంది అని అడిగినా తప్పైపోతుందనమాట. ఇంకా చున్నీలేసుకోమంటం గూడా అది ఇంక పెద్ద ఘోరం అన్నట్టు చూస్తారనమాట. వల్గర్‌గా వీడియోస్ చేస్తే వాళ్ళు మంచివాళ్ళు, పద్ధతిగా ఉండేవాళ్ళు, చెడ్డవాళ్ళు. ఆ పద్ధతిగా ఉండమని చెప్పేవాళ్ళు గూడా చెడ్డవాళ్ళయిపోతున్నారు ఈ రోజుల్లో. ఏంటంటే సామాన్లు అన్నారు కదా! మరి ఇదే సామాన్లు అనే వర్డ్ ట్రెండ్ చేసేసారు కదండీ! 1 మంత్ మొత్తం. సామాన్లు బాగుండాలా ఆంటీ అని చెప్పి రీల్స్ చేసి ఎంత వల్గర్‌గా ఎంత ఒక ఆడదాన్ని ఎలా చూపించకూడదు, ఎలా అనకూడదు అని మొత్తాన్ని ఒక సాంగ్ లాగా ఒక డీజే కొట్టేసి వదిలేసారు కదా! ఊదరగొట్టేసారు కదా! సామాన్లు బాగుండాలి కదండీ అని. ఒక అబ్బాయి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ పీపుల్ నార్మల్‌గా వాళ్ళు ఫన్నీగా అన్నట్టు. వీళ్ళు ఒక స్టేజ్ ఒక సెలబ్రిటీ అన్నారు కాబట్టి అది రాంగ్‌గా పోర్ట్రే చేస్తారా? ఇంకోటేంటి ఇప్పుడు తాళి వేసుకోమంటంలో తప్పేముందండి? పెళ్లి చేసుకునేది అంత ఆర్భాటంగా పెళ్లి చేసుకొని ఒక హస్బెండ్, వైఫ్ రిలేషన్‌లోకొస్తున్నారు అంటే దానికొక వాల్యూ ఉంది కాబట్టేగా అంత ఖర్చులు పెట్టి చేసుకొని అంత అంటే ఒక ఘనంగా పెళ్లి చేసేది దానికే నుంచే కదండీ. తాళి అనేది కట్టించేది దానికే కదా! మెడలో ఎప్పుడు ఉండాలి అని. ఇంకోటి ఇంకొంతమంది అంటున్నారు ఏంటి అంటే మరి ఫారిన్ కంట్రీస్‌లో వాళ్ళు వేసుకోవట్లేదు కదా! మరి వాళ్ళనెవరు ఏమనట్లేదు ఏంటి అని. వాళ్ళు మన కల్చర్‌లో లేరు కదండీ. ఇంకోటేంటో చెప్పనా? వాళ్ళు కూడా మన కల్చర్‌లోకి చాలామందైతే వచ్చేసారు. చాలామంది మన రిలీజియన్‌నైతే చాలా బాగా వాళ్ళని యాక్సెప్ట్ జేస్తున్నారనమాట. మన మన దేవుడిని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఇక్కడున్న వాళ్ళు మాత్రం ఫారెన్ కల్చర్‌ని బాగా ఇష్టపడుతున్నారు. మన కల్చర్‌లో మనం పుట్టి అంటే మన సొసైటీలో మనం ఉండి, మన సొసైటీలో ఇలా ఉండండి, మన కల్చర్ ఇది అని చెప్పినా గానీ తప్పుగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మరి నేను అన్న దాంట్లో ఏం తప్పుందో ఒక్కసారి కామెంట్ అయితే చేసేయండి. నేను చెప్పింది రైటా రాంగ్ అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి.